నమస్తే, వెల్కమ్ టు సెస్టీవీ. నేను మీ నరేష్. భారతీయ జనతా పార్టీ ముచ్చటగా మూడోసారి దేశంలో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఢిల్లీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ రాష్ట్ర ఎన్నికలు అధికారం అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. 2014లో దేశంలో అధికారంలో వచ్చింది, కానీ ఢిల్లీ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. 2019లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. అయితే ఇక్కడ మాట ఏంటంటే 2014లో ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి 7 లోక్సభ స్థానాలు ఇచ్చారు, కానీ అసెంబ్లీలో అనుకున్నంత స్థానాలు ఇవ్వలేదు. సేమ్ 2019 కూడా అదే రిపీట్ అయింది. 7 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిన అక్కడ ఢిల్లీ ప్రజలు ఢిల్లీ ఎలక్షన్స్లో మాత్రం వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకే పట్టం కట్టారు. సో అందని ద్రాక్షలాగా ఢిల్లీ రాష్ట్రం మిగిలిపోయింది భారతీయ జనతా పార్టీకి. సో ఎలాగైనా ఢిల్లీని కైవసం చేసుకోవాలనుకున్నారు, ఇంట గెలిచి రచ్చ గెలవాలనుకుంటారు, కానీ భారతీయ జనతా పార్టీ రచ్చ గెలిచింది, కానీ ఇంట ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం పాగా వేయలేకపోయింది. సో ఎలాగైనా పాగా వేయాలి, మూడోసారి కూడా దేశంలో అధికారంలోకి వచ్చాం, ఒక రికార్డ్ని బ్రేక్ చేశాము, ఖచ్చితంగా ఈసారి ఢిల్లీ రాష్ట్రాన్ని సాధించుకోవాలి అనే ఒక మెయిన్ మోటర్తో ముందుకెళ్లారు. అది తప్పారైట. అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి లిక్కర్ స్కామ్లో ఆయన పోవడం రావడం ఇంకా విచారణలో ఉంది కాబట్టి నిజాలు బయటపడాల్సింది. అయినప్పటికీ ఢిల్లీ ప్రజలందరూ కూడా అరవింద్ కేజ్రీవాల్ తప్పు చేశాడని ఒప్పుకున్నారు. మరోవైపు ఇక్కడ ఏం జరుగుతుందంటే అరవింద్ కేజ్రీవాల్, మనం ఇంకో వీడియోలో మాట్లాడుకున్నాం, రాజకీయాల్లో దిట్ట అని. ఆయన చేయని పనులు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీని బూచిగా చూపిస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉంది, ఆ పార్టీ సహకారం లేదు, అందుకే ఈ విధంగా అవుతుందని. కానీ సక్సెస్లు ఆయన సాధించినవి లేదా రాష్ట్రంలో సమకూర్నే అన్ని కూడా ఆ సక్సెస్ అంతా కూడా నాదే అని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ చెప్పుకున్నాడు. కానీ ఫెయిల్యూర్లు మొత్తం అంటే కేంద్ర ప్రభుత్వం పైన రుద్దడం జరిగింది. సో ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి రావడానికి ఫ్రీ కరెంట్ కానీ, అలాగే మెరుగైన విద్య, వైద్య రంగం, దీనికి సంబంధించి ఈ మూడిటి అజెండానే అరవింద్ కేజ్రీవాల్ ఆయన అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఫ్రీ కరెంట్ ఆయన గెలవడానికి కారణమైంది. ఆయన చెప్పినవని చెప్పినట్టు చేసిండు. ఆయన మొత్తం ఢిల్లీలో చూసుకుంటే ఎక్కువ స్లమ్ ఓటర్స్ ఎక్కువ, వీళ్ళందరూ కూడా అరవింద్ కేజ్రీవాల్ వైపే ఉన్నారు. కానీ రీసెంట్గా జరిగిన పరిణామాలు, లిక్కర్ స్కామ్, ఒక రాజకీయాల్లో మొత్తం అవినీతిని అంతం చేస్తా అని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టి ఒక చీపురు సింబల్ తీసుకొని క్లీన్ స్వీప్ చేస్తాడు, మొత్తం అవినీతిని పారదోలుతాడు అరవింద్ కేజ్రీవాలే లిక్కర్ స్కామ్ చేసిండా, స్కామ్లో ఇరుక్కుండా వేల కోట్లు డబ్బులు సంపాదించిండా అనే ఒక నినాదం, ఒక ఆలోచన ప్రజల్లోకి వచ్చింది. పైగా ఇక్కడ చూసుకుంటే కనుక 2 సార్లు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా అక్కడ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2 సంవత్సరాలు ఆయన 2 దఫాల నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సక్సెస్ అయ్యిండు. ఇక్కడ ఒకసారి చూసుకుంటే కనుక ఢిల్లీలో మొత్తం 70 సీట్లు, 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి సరి కేవలం 22 రావడం జరిగింది. 48 భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి, కాంగ్రెస్కి 0 వచ్చింది. కానీ 40% వరకు కూడా ఇటు అరవింద్ కేజ్రీవాల్ వైపే ప్రజలు ఉన్నారు. అయితే ఎప్పుడు కూడా 30%, ఇటు ఒక 30% ఓటర్లు ఉంటారు, 30-40% న్యూట్రల్ ఓటర్లు ఉంటారు. వాళ్ళు ఎటువైపు ఉంటే అటువైపే ఓటు వేస్తూ ఉంటారు. కానీ భారతీయ జనతా పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక సర్టన్ ప్రజలు ఉన్నారు, ఒక వర్గం ప్రజలు వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు. కానీ మధ్యలో ఉన్న ప్రజలు అంటే 30-40% ప్రజలు వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు. ఈ న్యూట్రల్ ఓటర్సే ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం జరిగింది. సో భారతీయ జనతా పార్టీ ఈసారి అధికారంలోకి వచ్చింది. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ అనుకున్న కళ సాకారమైంది. 3 సార్లు దేశంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ ఎన్నికలు, ఢిల్లీ రాష్ట్రం అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. ఈసారి అది కూడా సఫలీకృతం అయిపోయింది. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.